ఈ పొద్దు 31 కదా, నైట్ పార్టీ పెట్టుకున్నామే. ఇట్లా బా పార్టీ పిలిచినానబ్బా. ఆ భార్య ఊర్లో ఉంటే పార్టీ పని కాదు ఏటబ్బా. ఎట్టేయాలా ఊరు పంపిస్తాం ఏ ఒక మాట చెప్పి, అప్పుడు పార్టీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ చలికి బయటపోతే వర్షాలు దగ్గు పడతాది. అని మా భార్యతో మాట్లాడి మెల్లగా ట్యాక్ చేసి ఊరు పంపిస్తా. జనవరి ఫస్ట్ కదూ, సంవత్సరం పోతాను మీ ఊరికి. పెద్ద ఆమెకు బాగా చూస్తా, బాగా చేస్తారు కదా మీ ఊర్లో. పోయిరా పో, నాకు ప్రోగ్రామ్ ఉంది. నాకు సమర్థ పారాయణ ఉంది రాత్రికి. ఎందుకు ఊరికా మీ ఊర్లో 2 రోజులు ఉండి పో. నేను పోను. ఏమి నాకు పోబుద్ది కాలే. ఊపిరిది కాలే? ఏమైంది? ఏం కాలే, నేను పోను. ఏమి ఇప్పుడు పండగలకు పొమ్మంటావు, పోతా అంటే వద్దంటావు. ఇప్పుడు జనవరి ఫస్ట్ పొమ్మంటానావే. అబ్బే ప్రతి సంవత్సరం పోతా కూడా పో అంటానా? పండగలకు పంపించావులే, జనవరి ఫస్ట్ పోను నేను. పోవా? మేము బాగా చేస్తారు ముస్లాం, మళ్ళా బతికున్నాగానే చూసి రాపోండి, పండగ చేసుకోపోండి. నేను పోరు. బాగా అందరూ పంపించరు, అందరు ఇళ్ళ కాడ ఎవరు పంపించరు. అది నేను పంపిస్తా అంటే పోగొట్టది ఇక్కది మే కాదు మే. పోరా పో, ఏమైంది? పో, నీకేం కావాలి చెప్పు. ఏం కావాలా నీకు? నాకేం కావాలంటే నువ్వు తీర్చావా? ఏం కావాలి చెప్పు. ఏమో మళ్ళా ఏం పెద్ద తీర్చడానికి చెప్తావే. నాకు నెక్లెస్ కావాలా. నెక్లెస్ కావాలా? అయిందా? బాగా అయిందా? పార్టీ పెట్టుకుంటే రాత్రి 2,000తో పని అయిపోతుంది. వాంతో వీంతో 500 చందా వేసుకునే అని నాకు 500 రాత్రి మిగులుతుంది. ఓయమ్మా, ఏమి నెక్లెస్ గా ఎదురు పెట్టింది. ఈ ఆడోళ్ళు తక్కువ కదా నాయన, నెక్లెస్ గా ఎదురు పెట్టింది. బంగారు తులము 1,30,000 ఉంది. యారించి దాలకు ఏమొద్దులే, పార్టీ క్యాన్సల్ చేసుకుందాం. అమ్మా, ప్రపంచంలోని అంత నికృష్టుడి తోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహం చూడు.